ప్రజలిచ్చిన జీవితం, ప్రజలిచ్చిన పదవి వాళ్ళకే అంకితం. ఇది చాలా తక్కువ మంది నాయకుల్లో చూస్తాం. ఆంధ్రప్రదేశ్లో అయితే కేవలం పవన్ కళ్యాణ్ గారిలోనే చూస్తాం. ఎంతోమంది ఉండొచ్చు, కానీ పవన్ కళ్యాణ్ గారు లాంటి ఉన్నతమైనటువంటి ఆలోచనలు, ఉన్నతమైనటువంటి విలువలతో కూడినటువంటి సిద్ధాంతాలు చాలా 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 తక్కువ మందికే ఉంటాయి. మనందరికీ తెలుసు, నిన్న కూడా మనం ఒక వీడియో చేసుకున్నాం. పిఠాపురంలో అమ్మా నాన్న లేనటువంటి అనాథ పిల్లలకు, అనాథ అని కూడా అనకూడదు, పిల్లలకు, మన తమ్ముళ్ళు, మన బిడ్డలు లాంటి ఆ పిల్లలకు ఎంతో కష్టపడి పెంచుతున్నటువంటి వాళ్ళ అమ్మమ్మలో వేరే వాళ్ళు, లేదంటే వేరే ఎక్కడెక్కడో ఉంటున్నటువంటి ఆ పిల్లలందరికీ కూడా పవన్ కళ్యాణ్ గారు ఒక ఉన్నతమైనటువంటి ఆలోచన, నేను గతంలో కూడా చాలాసార్లు చెప్పాను, చాలా ఉన్నతమైనటువంటి ఆలోచనలు ఉన్నతమైనటువంటి మనిషికి ఉంటే ఎంత గొప్పగా ఈ రాష్ట్రం, ఈ దేశం, ముఖ్యంగా పిఠాపురం ఉంటుందో అంత అద్భుతంగా ఈసారి మన ఆంధ్రప్రదేశ్ కనిపిస్తుంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు రీసెంట్గా పిఠాపురంలో ఉన్నటువంటి ఈ అమ్మ నాన్న లేనటువంటి వాళ్ళందరికీ కూడా అన్నీ తానే దగ్గరుండి ఆ పిల్లలకి సంబంధించినటువంటి అన్నీ చూసుకుంటూ, అంతేకాకుండా తనకి వచ్చేటువంటి జీతం ఏదైతే ఉందో గతంలో పవన్ కళ్యాణ్ గారు తీసుకొని అన్నారు, దానివల్ల కొంత ఇబ్బందులుగా ఉంటుంది, ఇబ్బందికర పరిస్థితులు వచ్చే పరిస్థితులు ఉన్నాయి, అంటే అధికార యంత్రాంగానికి సంబంధించి. సో ఆ డబ్బుని తీసుకుంటాను, ఏదైతే ప్రజలు ఇచ్చినటువంటి పదవితో వచ్చినటువంటి జీతం ఉందో దాన్ని తిరిగి ప్రజలకే ఇచ్చేటువంటి ఒక నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. దానికే పవన్ కళ్యాణ్ గారు శ్రీకారం చుట్టారు. కాకినాడకి సంబంధించినటువంటి కలెక్టర్ గారితో, అలాగే మనకు తెలుసు ఐఏఎస్ కృష్ణతేజ గారితో కలిసి ఒక చిన్న కమిటీలాగా ఏర్పాటు చేసుకుని ఆ శాలరీ అంతా కూడా వాళ్ళకి ఇవ్వాలి. అది కూడా ప్రతి నెల 5,000 రూపాయల చొప్పున ఆ ఒక్కొక్క పిల్లలకి ఏమన్నా తగ్గితే పవన్ కళ్యాణ్ గారు ఇస్తారు. డెఫినెట్గా ఆయన చేతిలోంచి అవసరమైతే ఆయన ఆస్తులు కరిగిపోతున్నా, ఆయన రక్తం చిందించి ఆ సినిమాల నుంచి వచ్చినటువంటి సొమ్ముని కరిగిపోతున్నా తన పిల్లల గురించి, తన కుటుంబం గురించి ఆలోచించరు ఆయన. రాష్ట్రం, సమాజం, ప్రజలు, ఇంతే ఆయన జీవితం, దానికే అంకితం. అదే తరహాలో ఆ వచ్చినటువంటి డబ్బుని వాళ్ళందరికీ డైవర్ట్ చేసి ఒక పెన్షన్ పద్ధతిలో ప్రతి నెల ఇంటికి వెళ్ళి, ఎలా అయితే చాలామందికి ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, మిగతా రాష్ట్రాల్లో, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఇంటింటికి వెళ్ళి పెన్షన్ ఇస్తున్నారు 30వ తారీఖు, 1వ తారీఖు, అలాగే వీళ్లకు కూడా వెళ్ళి ఇవ్వాలి అన్నది ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం. దానికి అక్కడ ఉన్నటువంటి కలెక్టర్ గారు, అలాగే ముఖ్యంగా ఐఏఎస్ కృష్ణతేజ గారు కూడా నిజంగా వాళ్ళు కూడా మాట్లాడుతుంటే, కలెక్టర్ గారు కూడా దీంట్లో భాగమైనందుకు చాలా హ్యాపీగా ఉంది సార్, మమ్మల్ని భాగం చేసినందుకు మీకు ధన్యవాదాలు అని చెప్పాం. ఒకసారి మీకు చూపిస్తాను. అంటే ఎంతోమంది నాయకులు వస్తారు, ఎంతోమంది పొలిటికల్ లీడర్స్ వస్తారు, పొలిటికల్గా వాళ్ళు ఎదుగుతారు, రాష్ట్రంలో హ్యాపీగా దోచుకుంటారు, దాచుకుంటారు, జగన్మోహన్ రెడ్డి గారి లాగా. నేను ఎక్కువగా చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే తండ్రిని అధికారం అడ్డం పెట్టుకుని కొన్ని వేల కోట్లు సంపాదించుకున్నటువంటి వ్యక్తులు, తాతల అధికారాన్ని అడ్డం పెట్టుకుని, లేదా మామయ్యో, బాబాయో, ఇంకొకటో, ఆఖరికి కనీసం వార్డు మెంబర్గా కూడా గెలిస్తే వాళ్ళని అడ్డం పెట్టుకుని కొన్ని వేల కోట్లు సంపాదించే వాళ్ళు ఉన్నారు. కానీ ఉన్నదాన్ని కూడా కరగబెట్టుకుని ఆస్తులను అమ్మేసుకుంటూ ప్రజల కోసమే, ఇంకా తిరిగి, అంటే ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి అన్ని వసతులు, అన్ని రాజభోగాల్ని అనుభవించవచ్చు, కానీ తిరిగి ప్రభుత్వానికే మళ్ళీ ఇచ్చేటువంటి నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. నిజంగా అలాంటి వాళ్ళని కూడా కలెక్టర్ గారు పొగుడుతున్నారంటే ఒకసారి వినండి, మీకు చూపిస్తాను. జాయిన్ అయిన తర్వాత ఆయన చెప్పిన ఫస్ట్ ఇన్స్ట్రక్షన్ మాకు, ఇలా నాకు వచ్చే జీతాన్ని నా పిఠాపురంలో ఈ పిల్లలకి ఇద్దాం అనుకుంటున్నాను అని చెప్పేసి అందరినీ డైరెక్ట్ గా కలిసి ఇద్దాం అనుకొని ఈ విధంగా చేశారు. అండ్ సార్ యొక్క ఒపీనియన్ ఏంటి అంటే, తనకు వచ్చే జీతాన్ని ఈ 42 మందికి ప్రతి నెల 5,000 రూపాయల చొప్పున డివైడ్ చేసి మీ ఇంటికే వచ్చి ఇచ్చే విధంగా, 1వ తారీఖు ఇప్పుడు పెన్షన్ గవర్నమెంట్ ఎలా అయితే ఇస్తుందో అదే విధంగా 1వ తారీఖు సార్ తనకు వచ్చే జీతాన్ని ప్రతి ఒక్క పిల్లవాడికి, అమ్మాయికి 5,000 రూపాయలు డివైడ్ చేసి మీ ఇంటికే పంపిద్దామని చెప్పి డిసైడ్ చేశారు. సో ఇది కంపల్సరీగా
వాళ్ళ భవిష్యత్తుకు ఉపయోగపడుతుందని చెప్పి సార్ తీసుకున్న తీర్మానం. సార్ ఇట్లాంటి మంచి దేశంలో మేమందరం బాగా అవడానికి వల్ల మాకు చాలా సంతోషం వచ్చింది. ఎలాంటి ఒక క్రైటీరియా పెట్టుకొని, ఒక ప్రాతిపదిక పెట్టుకొని, ఏ కమ్యూనిటీ అలాంటి ఏమీ లేకుండా అందరికి సమానంగా చూసి, అందరికి మన దగ్గర ఎవరెవరైతే మనకు తెలుసు అంటే గవర్నమెంట్ వాళ్ళ దగ్గర తల్లిదండ్రులు కోల్పోయాలని తెలిసిన ప్రతి ఒక్కరిని కూడా పిలవడం జరిగింది. అది నెంబర్ ఎంత తక్కువ ఎక్కువ అనేది కూడా ఆలోచించకుండా పిలవడం జరిగింది. సో అందుకు నా వైపు నుంచి జిల్లా అధికార యంత్రాంగం వైపు నుంచి సార్ ఐ రియలీ థ్యాంక్ యూ ఫర్ డూయింగ్ దిస్ ఫ్రమ్ బాటమ్ ఆఫ్ యువర్ హార్ట్. ఇది అంటే ఒక ఐఏఎస్ చదువుకున్నటువంటి వ్యక్తులు కూడా పవన్ కళ్యాణ్ గారి ఆలోచనలకు ఆకర్షితులు అవుతున్నారు. ఆయన తీసుకునేటువంటి నిర్ణయాలకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అంటే పవన్ కళ్యాణ్ గారు, నేను చెప్తున్నాను కదా, అలాంటి గొప్ప నాయకుడు ఆంధ్రప్రదేశ్కి దొరకటం చాలా చాలా అదృష్టం. అంతేకాదు, నేను ఇందాక ఇప్పుడు కలెక్టర్ గారు మాట్లాడినప్పుడు కూడా కాకినాడ జిల్లాకి సంబంధించినటువంటి కలెక్టర్ గారు ఒక విషయం చెప్పారు, మీరు అండర్లైన్ చేశారో లేదు. కొంతమందిని ఇలా ఐడెంటిఫై చేయండి, వాళ్ళ గురించి మనం వాళ్ళకి నెలకు వచ్చేటప్పటికి నా జీతం నుంచి ఇలా ఇలా ఇద్దాము, ఇలా ప్రతి నెల ఇచ్చేటట్టు ఏర్పాటు చేద్దాం అని అంటే, దాంట్లో కూడా ఎక్కడ కులం, మతం, ప్రాంతం ఇలా ఏమీ చూడకుండా ఎంతమంది ఉంటే ఇన్ని నెంబర్స్ అయినా, లేకపోతే 20 మందే చూద్దాం, 30 మందే చూద్దాం, లేదంటే 10 మందే చూద్దాం, ఇచ్చేం కదా అనే పేరుకి ఇచ్చేద్దాం అన్నది లేదు. ఎంతమంది అయినా సరే ఉన్నారేమో తీసుకురండి అని చెప్పి బస్సులు వేసి అక్కడ ఉన్న వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళందరినీ బస్సుల్లో పవన్ కళ్యాణ్ గారి ఆఫీస్కి తీసుకొచ్చుకుని వాళ్ళందరినీ కూర్చోబెట్టి భోజనం చేసి వాళ్ళు ఉన్నటువంటి స్థితిగతులను తెలుసుకుని, వాళ్ళ ఆలోచనలను తెలుసుకుని, వాళ్ళ కళలను తెలుసుకుని పవన్ కళ్యాణ్ గారు వాళ్ళకి అండగా నిలుద్దామని, జస్ట్ ఏదో 5,000 ఇచ్చేసి వదిలేయటం కాదు, వాళ్ళందరి బాధ్యత కూడా పవన్ కళ్యాణ్ గారే తీసుకుంటారు. అంత గొప్ప ఆలోచనలు కలిగినటువంటి వ్యక్తి. ఇకపోతే అంతేకాకుండా పవన్ కళ్యాణ్ గారు ఆయన అధికారంలో ఉండేటువంటి ఈ ప్రభుత్వం ఉన్నన్ని రోజులు కూడా ఈ పెన్షన్ విధానం వాళ్ళకి వెళుతూనే ఉంటుంది, వెళ్ళాలి అని చెప్పినటువంటి మనిషి. అంతేకాకుండా అలాంటి వ్యక్తి ఆ తర్వాత ఉంటుందో ఉండదో అనేది పక్కన పెట్టినాక సరే, పవన్ కళ్యాణ్ గారు ఆయన జీవితాంతం ఇస్తానే ఉండేటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తి. అవసరమైతే ఆయన, చెప్తున్నాను కదా, ఉన్నాయి కూడా ఆవజేసుకునేవి ఇచ్చేసినటువంటి వ్యక్తి. కౌలు రైతులు కష్టపడుతుంటే కౌలు రైతులకే తన సొంత డబ్బులు ఇచ్చినటువంటి వ్యక్తి. అంతేకాకుండా తన ఆస్తులు, తనకి సంబంధించినటువంటి ల్యాండ్స్ అమ్ముకుని పవన్ కళ్యాణ్ గారు తన పార్టీని ఎవరి దగ్గర ఎక్కడా కూడా డొనేషన్స్ తీసుకుంటే మళ్ళీ ఎక్కడ వాళ్ళు మన పార్టీలోకి వచ్చి ఎమ్మెల్యే సీట్లు అడిగి సీట్లు ఇచ్చిన తర్వాత, గెలిచిన తర్వాత మళ్ళీ ఏ దోపిడీ చేస్తారో, దేని మీద ఏ కాంట్రాక్టులు కావాలంటారో అని ఎక్కడ ఆశపడకుండా తన కష్టార్జితం తన పార్టీని నిర్మించుకుని ఈరోజు ఆంధ్రప్రదేశ్లో డిప్యూటీ సీఎంగా, జనసేన పార్టీ ఒక కీలకమైనటువంటి భాగస్వామిగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో ఉంది. సో డెఫినెట్గా పవన్ కళ్యాణ్ గారు లాంటి నాయకుడు ఈ దేశానికి, ముఖ్యంగా రాష్ట్రానికి, అలాగే పిఠాపురానికి, నిజంగా చెప్తున్నాను కదా, పిఠాపురాన్ని ఎంత ఉన్నతమైనటువంటి విలువలు కలిగిన నియోజకవర్గంగా, ఎంత ఉన్నతమైనటువంటి అభివృద్ధిని అన్ని విధాలుగా చేసి చూపిస్తున్నారో చూడండి. ప్రతి ఒక్కరిని కూడా ఆయన అక్కడ ఉన్నటువంటి కులాలని, మతాలని అందరినీ పక్కన పెడితే అందరిని ఐడెంటిఫై చేస్తున్నారు. వాళ్ళకు ఉన్నటువంటి స్థితిగతులు ఏంటి, మనం వాళ్ళకి ఎలా మెరుగైనటువంటి అభివృద్ధికి తీసుకువెళ్ళాలి, రోడ్లు వేసామా, డ్రైనేజీలు కట్టామా, లేదంటే నెలకు వచ్చేటప్పుడు పెన్షన్ ఇచ్చేసామా, ఏదో ఒక పథకం ఇచ్చేసామా అన్నది మాత్రమే కాదు పవన్ కళ్యాణ్ గారు చూసేది. ప్రతి కుటుంబ పరిస్థితిని కూడా పవన్ కళ్యాణ్ గారు ఎలక్షన్స్కి ముందే ఆయన అడిగి తెలుసుకుంటున్నారు. అక్కడ ఉన్నటువంటి యువత ఏం చదువుకోవాలనుకుంటున్నారో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేశారు. అలాగే ఈవెన్ మాతో ఒకసారి మాట్లాడినప్పుడు కూడా ఇక్కడ ఉన్నటువంటి యువత ఏం చదవాలనుకుంటున్నారు, ఏం ఉద్యోగం చేయాలనుకుంటున్నారు, ఎలాంటి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు కావాలని కోరుకుంటున్నారు, దానికి తగ్గట్టుగా మనం వాళ్ళకి ఇక్కడ ఉన్నటువంటి అవకాశాలను ఇద్దాం. పిఠాపురంలోనే వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ కోర్సులు సెంటర్లు పెడదాం. వాళ్ళకి సంబంధించినటువంటి ఏదైనా సరే మనం చేయగలిగేటటువంటి, అంటే ఏదో ప్రభుత్వం తరపు నుంచి చేసేసామా, పెన్షన్లు ఇచ్చేసామా, పథకాలు ఇచ్చేసామా, ఇది కాదు పవన్ కళ్యాణ్ గారికి సంబంధించింది. అన్ని విధాల వాళ్ళ స్థితిగతుల్ని, వాళ్ళకి సంబంధించినటువంటి ఆర్థిక పరిస్థితుల్ని అంచనా వేస్తూ పెంచాలి. అభివృద్ధి అంటే రాష్ట్రంలో రోడ్లు, బిల్డింగులు కాదు, ఉన్నతమైనటువంటి విలువలతో వాళ్ళ సమగ్రంగా అభివృద్ధి చెందాలి. వాళ్ళ పిల్లలు చదువుకున్న దానికి ఉద్యోగం కావాలి, వాళ్ళ ఆర్థికంగా ప్రతి కుటుంబం నిలబడాలి అనే ఉద్దేశాన్ని పవన్ కళ్యాణ్ గారు చూస్తున్నారు.
అదే రాష్ట్రం అంతా ఇంప్లిమెంట్ చేయాలని కోరుకుంటున్నారు. ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు కూడా దానికి బలమైనటువంటి ప్రణాళికలు రీసెంట్గా మనం చూసుకుంటే ఆయన ప్రతి కుటుంబం దగ్గరికి, ఒక బార్బర్ దగ్గరికో లేదంటే ఒక రిక్షావాడి దగ్గరికో ఒక కూలివాడి దగ్గరికో వెళ్ళి కూర్చుని ఏంటి నీ పరిస్థితి ఏంటి ఎలా ఉంది అంటే 2047 విజన్ అంటే ఏదో రోడ్లు బంగ్లాలు అమరావతి కట్టేసో లేదంటే హైదరాబాద్ లాంటి విశ్వనగరం చేసో లేదంటే ఇంకోటి చేయటమో కాదు. ప్రజల ఆర్థిక పరిస్థితుల్ని కూడా పెంచే ఉద్దేశం ఈ ఎన్డీఏ కూటమి, పవన్ కళ్యాణ్ గారు, నారా చంద్రబాబు నాయుడు గారు, మోదీ గారి సారథ్యంలో చాలా బలమైనటువంటి ప్రణాళికలు వేసుకున్నారు. ఇది అంత సాధ్యమైంది కాదు. అన్ని విధాలా కూడా చాలా చాలా శ్రమతో కూడుకున్నది. అవన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తులు నిజంగా ఆయన ఈరోజు చేసేటువంటి కార్యక్రమం చూస్తే చాలా గొప్పగా అనిపిస్తుంది. ఒకసారి చాలామంది పిల్లలతో ఆయన మాట్లాడుతూ కూడా వచ్చిన అందరికీ తీసుకొచ్చారు. దాదాపు 42 మంది ఆర్ఫన్స్ ఉన్నారు. తల్లిదండ్రులు నేను వాళ్ళని కూర్చోబెట్టి దాంట్లో సగం మంది కనీసం బాధ్యత తీసుకోవడానికి ఎవరు లేరు. దీనికి ఏదైనా చేయాలని షణ్ముఖం అలాగే కృష్ణతేజ గారు దృష్టికి తీసుకొచ్చాను. నా రోజు నేను అనుకున్నది ఏంటంటే, ముందు నేను ఎమ్మెల్యేగా గెలిచి డిప్యూటీ సీఎం పదవి తీసుకున్నాక, బాధ్యతలు తీసుకున్నాక జీతాలు తీసుకోవాలి నిర్ణయించుకుంటే అసలు బాగా వెళ్ళకూడదు. కానీ పరిస్థితి ఏమొచ్చిందంటే చాలా మిగతా అందరూ కూడా ఇబ్బంది అవుతుంది. అందువల్ల ప్రత్యేకించి నేను తీసుకొని అది ఎవరికి ఖర్చు పెట్టాలి అని అనుకుంటే, నాకు చదువుకుంటున్న మీకు, తల్లిదండ్రులు కుటుంబం దూరం మీకు, మీ భవిష్యత్తుకి ఏమంటే చాలా చాలా బాగుంటుందని నాకు అనిపించింది. దాని తగ్గట్టుగా ప్రభుత్వానికి భారం అవ్వకూడదు అనే ఉద్దేశాన్ని పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నారు. అది నిజంగా చాలా గొప్ప నిర్ణయం. ఏదేమైనా కానీ గొప్ప గొప్ప ఆలోచనలన్నీ గొప్ప గొప్ప మనుషులకే వస్తాయంటారు. అలాంటి గొప్ప మనిషే మన పవన్ కళ్యాణ్ గారు.